కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, పాదం దగ్గర ఎక్కువ నొప్పి వస్తుంది, నడుము దగ్గర మంటలు పుడుతున్నాయి. ఇది నడుము ప్రాబ్లమా, కాలు ప్రాబ్లమా? నమస్కారం, నా పేరు జంపాది రవితేజ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రసాద్ హాస్పిటల్. మనకి మెదడు నుంచి నరాలు మెడకి, వీపుకి, నడుముకి, నడుము దగ్గర నుంచి కాళ్ళకు వస్తాయి. L1, L2, L3, L4, L5 అని 5 ఎముకలు, 5 నరాలు, S1 అని ఇంకొక నరం. సో ఇవన్నీ నడుములో ఉండే మేజర్ నరాలు. వీటి నుంచే సయాటిక్ నర్వ్ కూడా వస్తుంది. సో నడుము నుంచే తొడకి, పిక్కలకి, మడాలకి, పాదాలకి పోయే నరాలు వస్తాయి. సో అందుకని నడుములో ఉన్న డిస్క్ ఏదైనా నరాన్ని ఒత్తినప్పుడు, ముఖ్యంగా L4, L5, S1 నరాలు ఒత్తుకుపోయినప్పుడు ఆ నెక్ అనేది వెనుక భాగం, నడుము, బటక్స్, తొడ వెనకాల, పిక్కల్లో, మడెములో, వేళ్లల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి నడుములో కొంచెం నొప్పి ఉన్న ఈ రాడిక్యులర్ సింప్టమ్స్, కాలంతా లాగేస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, కొంచెం దూరం నడవగానే కూర్చోవాలనిపిస్తుంది, క్లాడికేషన్ అంటాం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి నడుము వల్లే ప్రాబ్లం అయి ఉండొచ్చు. అందుకని MRI స్కాన్ చేస్తే అది ఏ నరం ఒత్తుకుపోయిందనే దాన్ని బట్టి మీ లక్షణాలు మ్యాచ్ అవుతున్నా లేదని చెక్ చేసుకుంటాం. నమస్కారం.